ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 414 పేజీ అండి. అహశ్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు 127 సంస్థానంను అహశ్వేరోషు ఏలిను. ఆ కాలమందు రాజైన అహశ్వేరోషు శోషణ కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులకు అందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీక దేశం యొక్క మాధ్య దేశం యొక్క పరాక్రమశాలులను ఘనులను సంస్థానాధిపతులను అతని సన్నిధిని ఉండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్సాధ్య ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరిచాను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు శోషణ కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించాను. అక్కడ ధవల దోమర వర్ణములు గల అవిసనారతో చేయబడిన త్రాళ్లతో చలువ రాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఓదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందుపానము ఆజ్ఞానుసారంగా జరుగుని బట్టి ఎవరినో బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవాలని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చిండెను. రాణి అయిన వస్తి కూడా రాజైన అహశ్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజ కిరీటం ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు ఉపచారం చేయు మెహుమాను, బిస్తా, హర్బోనా, బిక్తా, అబక్త, జేతరు, కర్కసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించాను. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలిన కోపగించెను. అతని కోపము రగులుగనెను. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞానులను చూచి, రాణి అయిన వస్తి రాజైన అహశ్వేరోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని వారిని అడిగాను. అతని సన్నిధిని ఉండి రాజముఖమును చూచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్క మాదీయుల యొక్క 7 ప్రధానులు ఎవరనగా కర్షణ, షతారు, అద్మాత, తార్షీషు, మెరెను, మర్సెన, మెముకాను అనువారు. మెముకాను రాజు ఎదుటను ప్రధాని ఎదుటను ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను. రాణి అయిన వస్తి రాజు ఎళ్ళ మాత్రం కాదు, రాజైన అహశ్వేరోషు యొక్క సకల సంస్థానంలో ఉండు అధిపతులందరి ఎళ్ళను జనులందరి ఎళ్ళను అరసరాలైన ఎలయనగా రాజైన అహశ్వేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేదురు. మరియు పారసీకుల యొక్క మాదీయుల యొక్క నాయకపతులు రాణి చేసిన దాని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తి రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజ్యాజ్ఞ పట్టవలను. అది తప్పకున్నట్లు పారసీకుల యొక్క మాదీయుల యొక్క న్యాయం చొప్పున నియమింపబడను. మరియు వస్తి కంటే యోగ్యురాల్ని రాణినిగా తాము చేయవలను. మరియు రాజు చేయ నిర్ణయము విస్తారమైన తమ రాజ్యం అందంతటా ప్రకటించిన ఎల్లా ఘనురాలు కానీ అల్పురాలు కానీ స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించదని చెప్పాను. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలంగా ఉండను కనుక అతడు మెముకాను మాట ప్రకారం చేశాను. ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండవలనియు ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలనియు ఆజ్ఞించి ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారంగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గురించిన తాకీదులు పంపించెను. 2వ అధ్యాయం. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహశ్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తిని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయించిన దాన్ని తలంచగా యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లరి
అందమైన కన్యకలను రాజు కొరకు వెతకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శోషణకోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాబడియగు రాజు యొక్క నపుంసకుడకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థలన్నిటిలో పరిచారకులు నియమించిన గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యం వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకల్లో దేని అంత ఇష్టపడను ఆమె వస్తికి బదులుగా రాణి యగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగూ జరిగించను. శోషణకోటలో బెన్యామీనీయుడకు కీషునకు పుట్టిన షిమి కుమారుడకు యాయిరు వంశస్థుడైన మొర్దెకై ఒక యూదుడెను. బబులోను రాజు నెబుకద్నెజరు యోధారాజుని యొకన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యొకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శోషణకోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిన. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయపొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటి నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందించెను. మొర్దెకై నీ జాతిని వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించిండను కనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించనో అదియు తెలుసుకుంటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినమో మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవారు 12 మాసములైన తర్వాత రాజైన అహస్వేరోసునద్దకు వెళ్ళటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది ఆ విధంగా రాజునద్దకు పోవచ్చుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయకాలం సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురంలోని రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబట్ట కద్దు. సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులు కాయు రాజు యొక్క షండుడైన షైజ్గజు అని అతని వశంలో ఉన్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిస్తేనే కానీ ఆమె రాజునద్దకు మరలా వెళ్ళకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తెకు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరేమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె ఎదు దయపుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహస్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అనే 10వ నెలలో రాజా నగరంలోనికి అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వల్ల దయాదాక్షిణ్యులను పొందెను. అతడు రాజకిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికీ సేవకులకందరికీ ఎస్తేరు విషయం ఒక గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాడు. రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాను. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజగృహములో కూర్చొని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకుండెను. ఆ దినములలో మొర్దెకై రాజగృహములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరసర ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహస్వేరోసును చంపుటకు ఆలోచించుకుని ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పాను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీంపబడి ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. 3వ అధ్యాయం. థ్యాంక్ యూ. 3వ అధ్యాయం. ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహస్వేరోషు హమ్మెదాత కుమారుడును
అగాగీయుడునకు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంకకియు నమస్కారం చేయకునుండగా రాజగుమ్మమున రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని బట్టకపోయిన గనుక వారు మొర్దెకైకి మాటలో స్థిరపడినో లేదో చూద్దామని దాని హామానుకు తెలిపిరి. యాలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలను అని వారితో చెప్పిండెను. మొర్దెకై వంకకియు నమస్కరింపకయుంట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్పకార్యమే నుంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహస్వేరోషు యొక్క రాజ్యమంతంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించడానికి ఆలోచించను. రాజైన అహస్వేరోషు ఏలుబడియందు 12వ సంవత్సరమున నేసాన మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినమునకును నెలకును అదారును 12 నెలకును వేయించి వచ్చింది. అంతటా హామాను అహస్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకున్న వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టం పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరం తీసి దానిని హమ్మెదాదా కుమారుడైన అగాగీయుడు హామానుకిచ్చి, ఆ వెండి నీకు ఈవిడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వేరోషు పేట ఆ వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయబడి రాజు ఉంగరం చేత ముద్రింపండు. అదారు అని 12వ నెల 11వ దినమున యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమ్మని తాగీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానాలన్నిటికీ పంపబడిన. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపడినదై ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఈ బట్టుకు పంపబడు. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్ళి ఆ ఆజ్ఞ శోషణ కోటలో ఈబడిను. దాని విని శోషణ పట్టణం కలతబడిను. అంతటా రాజును హామానును విందునకు కూర్చుండిరి. 4వ అధ్యాయం. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహా శోకంతో రోదనం చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చిన. గోనె కట్టుకున్న వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానంలోకి వచ్చినా అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తులను ఆమె దగ్గరున్న షండును వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదే మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకుంటకై అతని యొద్దకు వస్త్రములు పంపిన కానీ అతడు వాటిని తీసుకొని లేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి ఉంటకు రాజు నియమించిన షండుల్లో హతాకు అని ఒకరిని పిలిచి అది ఏమి అయినది ఎందుకైనది తెలుసుకున్నట్టుకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. హతాకు రాజగుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులను నాశనం చేయటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదని చెప్పిన సొమ్ము మొత్తం ఇంతనియు అతనికి తెలిపి వారిని సంహరించటకై శోషణలో ఈబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమంది విన్నపం చేయటకై అతని యొద్దకు పోవాలని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చెను.
హతాకు వచ్చి మొర్దెకై మాటలను ఎస్తేరుతో తెలిపాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునికి సెలవిచ్చినది ఏమనగా, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహన ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడును సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకి అందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులకందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి నేను రాజునద్దకు ప్రవేశించడానికి పిలువబడలేదని చెప్పమన్నాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపుగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న యూదులకు సహాయమును విడుదలయో మరి ఒక దిక్కుంటుకు వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదరు. నీవు ఈ సమయం బట్టి రాజ్యమును వచ్చేదివేమో ఆలోచించుకొని చెప్పమన్నాను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్టనను, నీవు పోయి శోషణందు కనబడిన యూదులందరినీ సమాజమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దను ప్రవేశించదను, నేను నశించదను. అటువలే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారముగా జరిగించెను. 5వ అధ్యాయం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజనగరం యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉంటే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండే బంగారపు దండమును ఎస్తేరు చెట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను. రాజు రాణి అని ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి అని అడుగ్గా, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుగా నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు, రాజునకు యుక్తముగా తోచిన ఎళ్ళ నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చాను. ఎస్తేరు మాట ప్రకారంగా జరిగినట్లు హామాను చేయవలెనని త్వరపెట్టమని రాజు సెలవీగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చినాయి. రాజు ద్రాక్షారసం విందు కూర్చుండి ఎస్తేరుని చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనా చేయబడినని చెప్పగా ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చాను, రాజువైన తమ దృష్టికి నా ఇళ్ళ దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయబోయే విందునకు రావలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయదును, ఇదియే నా మనవియు నా కోరిక అనను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడే బయలువెళ్ళి రాజగుమ్మం నుండి మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకియు కదలకియు నున్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. అయితే హామాను కోపమనుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్యను జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యం గురించియు చాలామంది పిల్లలు తనకుండటం గురించియు రాజు తన్ను గనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగునో పెద్దగా చేసినో దానిని గురించి వారితో మాట్లాడిను. మరియు అతడు రాణి అని ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరెవరిని పిలిపించలేదు, రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుని ఉండుట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా అతని భార్యను జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో అనేది. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను. 6వ అధ్యాయం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు సెలవీగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడును. ద్వారపాలకులైన బిక్తాను దెర్సు అను రాజు యొక్క 2 నపుంసకులు
రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనా చేయబడినా అని అడుగుగా రాజసేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైన ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణలోనికి వచ్చి ఉండెను. రాజసేవకులు ఏలినవాడా చిత్తగించము, హామాను ఆవరణలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. రాజు గణపరచని అపేక్షించడానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగ్గా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించును అని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లనడం, రాజు గణపరచని అపేక్షించడానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు యొక్క గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటమును ఒకటి తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతిలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచని అపేక్షించడానికి ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతన్ని నడిపించు రాజు గణపరచని అపేక్షించడానికి ఈ ప్రకారంగా చేయదగినని అతని ముందర చాటింపవలను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రమును ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగున్నే చేయము, నీవు చెప్పిన దానిలో ఒకటి విడుక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞించెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రమును ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజ వీధిలో అతన్ని నడిపించు రాజు కనపడదని అపేక్షించడానికి ఈ ప్రకారంగా చేయదగునని అతని మొదట చాటించను. తరువాత మొర్దెకై రాజగుమ్మమునద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హామాను తనకు సంభవించినదంతయు తన భార్యను జెరుషుకును తన స్నేహితులకి అందరికీ తెలుపుగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్యని జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైనల్లా అతని మీద నీకు జయము కలుగుదు, అతని చేత అవశ్యంగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందుకు రమ్మని హామానును త్వరపెట్టిరి. 7వ అధ్యాయం. రాజును హామానును రాణి అని ఎస్తేరు నద్దకు విందునికి రాగా రాజు ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనా నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్షరస విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అని ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరమిచ్చెను, రాజా నీ దృష్టికి నేను దయపొందిన దాన్ని అయినల్లా రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపడుదురు గాక. సంహరింపబడుటకును హతమ చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడి వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎల్లా నేను మౌనంగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకుంటుకై మేము రాజవకు తమరిని శ్రమపరచడం యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడేడి అని రాణియకు ఎస్తేరుని అడుగ్గా ఎస్తేరు మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడని ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడైను. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారస విందుని విడిచి నగరు వనమునకు పోయాను. అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించనని హామాను తెలుసుకుని రాణి అని ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపం చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారస విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను పడి ఉండుట చూచి వీడు ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతం చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండ్రులో హర్బోనాను ఒకడు ఏలినవాడా చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞించెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికై మీద
వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. 8వ అధ్యాయం, ఇంకా 3 ఉన్నాయండి. 8వ అధ్యాయం. ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణి అని ఎస్తేరుకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలోని తీసుకున్న తన ఉంగరమును మొర్దెకైకి ఇచ్చాను. ఎస్తేరు మొర్దెకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా రాజు బంగారపు దండమును ఎస్తేరు చుట్టూ చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి, రాజవైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందినదానై, రాజవైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాన్ని అయిన ఎడలను, రాజవైన తమ సకల సంస్థానంలో ఉండే యూదులను నాశనం చేయవలనని హమ్మెదాత కుమారుడైన అగాగీయుడు హామాను వ్రాయించిన తాకీదులు చొప్పున జరుగుకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞేయుడి. నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నేను ఎలాగో సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అని ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగ సెలవిచ్చాను. హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చినాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడినాం. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రించిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షముగా తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. సేవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతకారుడు పిలువబడ్రి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషి దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానంలో ఉన్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడిన. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బేజాసుల మీద అంచెగాడు నెక్కించి తాకీదులు వారి చేత పంపెను. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానాలన్నిటిలో ఒక్క దినమందే అనగా అదారు అను 12వ నెల 11వ దినమందే ప్రతి పట్టణం యూదులు తమ ప్రాణంలో కాపాడుకుంటకై ఆయా ప్రదేశంలో ఉండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చినని దాని యందు వ్రాయబడ్డం. మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానంలోని జనులకందరికీ పంపించవలననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుంటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలననియు ఆజ్ఞేయబడిన. రాజనగరు పనికి పెంచబడిన బేజాసుల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరి ఆ తాకీదు శోషణ కోటలో ఇయ్యబడిన. అప్పుడు మొర్దెకై ఓదావర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన దోమర వర్ణములు గల వస్త్రమును ధరించుకున్న వాడై రాజు సముఖం నుండి బయలుదేరను. అందునిమిత్తము శోషణ పట్టణము ఆనందించి సంతోషమిదను. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును ఏ సంస్థానకు వచ్చిన ప్రతి పట్టణమును సంస్థానందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను. అది శుభదనమని విందు చేసుకున్నది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగను గనుక అనేకులు యూదుల మతం అవలంబించిరి. 9వ అధ్యాయం. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను 12వ నెల 11వ దినమున యూదులను జయింపగలుగుదామని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం ఉన్నట్టు అగుపడిను. యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో నుండి పట్టణముల యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున ఎవరునూ వారి ముందర నిలువలేకపోయారు. మొర్దెకైను గూర్చిన భయము తమకు కలిగినందున
సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజుపని నడిపించేవారును యూదులకు సహాయం చేసిరే. మొర్దెకై రాజు యొక్క నగరంలో గొప్పవాడైన. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడు ఒకటి చేత అతని కీర్తి సంస్థానాలు అన్నిటికీ అందు వ్యాపించను. యూదులు తమ శత్రువులందరినీ కత్తివాత హతం చేసి, నాశనం చేసి, మనస్సు తీర తమ విరోధులకు చేసిరి. శోషణకోట యందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమ్మెదాత కుమారుడగు అగాగీడన హామాను యొక్క 10 మంది కుమారులైన పర్సందాత, దల్పోను, అస్పాత, పోరాత, అదల్య, అరీదాత, పర్మస్త, అరీసై, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకోలేదు. ఆ దినమున శోషణ కోట ఎందుకు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజేయగా, రాజు రాణి ఎస్తేరుతో, యూదులు శోషణ కోట యందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కుదువ సంస్థానంలో వారు ఏమి చేసిందిరో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహం బన్ను. నీవు ఇంకనూ అడుగునదేమి? అది దయచేయబడిన సెలవీగా ఎస్తేరు, రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శోషణనందున్న యూదులు రేపును చేయనట్లుగాను, హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తింపబడినగాను సెలవీడను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చను. శోషణలో ఆజ్ఞ ప్రకటింపబడను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడిరే. శోషణనందున్న యూదులు అదారు మాసం 14 దినమందు కూడుకొని శోషణనందు 300 మందిని చంపేసిరి. అయితే వారు కొలసము పట్టుకొనలేదు. రాజు సంస్థానంలో యందున్న తక్కువ యూదులు కూడుకొని తమ ప్రాణములో రక్షించుకుంటకై పూనుకొని అదారు మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. 14వ దినమునందును వారు నెమ్మది పొంది విందు చేసుకునొచ్చు సంతోషంగా ఉండేది. శోషణనందున్న అయితే వారు కొల్లసొమ్ము పట్టుకోలేదు. శోషణనందున్న యూదులు అదారు మాసం 13వ దినమునందును 14వ దినమునందును కూడుకొని 15వ దినమందు నెమ్మదిగా ఉండి విందు చేసుకుని సంతోషంగా ఉండేది. కాబట్టి ప్రాకారం లేని ఊళ్ళలో కాపురం ఉన్న గ్రామవాసులైన యూదులు అదారు మాసం 14వ దినమందు సంతోషంగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకొని ఒకరికొకరు బహుమానులు పంపించుకొని వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గురించి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపంనేమి దూరమునేమి నివసించిన యూదులకి అందరికీ పత్రికలు పంపి, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగట్టుకు మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము అదానులి నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనొచ్చు విందు చేసుకొనొచ్చు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానులను దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరచను. అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువుకు హమ్మెదాత కుమారుడైన అగాగీడైన హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలన చేయవలనని పూరు అనగా చీటిని వేయించుండగా, ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదగా వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అని పేరుని బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి, ఈ సంగతిని బట్టి, తాము చూచిన దాన్ని అంతటిని బట్టి, తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ 2 దినముల గురించి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలం బట్టి వాటిని ఆచరించదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి సంస్థానంలోనూ ప్రతి పట్టణంలోనూ అది జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించదమనియు, పూరీము అని ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతి మర్చిపోకున్నట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను అది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు ఈ పూరీముని గూర్చి వ్రాయబడిన 2వ ఆజ్ఞను దృఢపరచుటకు
అబీహైలు కుమార్తెను రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైను ఖండితముగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలంలో ఏర్పరచుకొని తమ మీదనో తమ వంశపు వారి మీదనో అది ఒక బాధ్యతగా ఉండునని వాటిని జరిగించదమని ఒప్పుకునే ప్రకారముగా ఈ పూరిము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు రాజన్ అహాశ్వేరోషకు రాజ్యమందుండు 127 సంస్థానంలో ఉన్న యూదులకందరికీ వారి క్షేమము కోరినట్టు విశ్వాసార్థము లగినట్టు మాటలు గల పత్రికలను పంపెను. ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరిమి యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో వ్రాయబడెను. 10వ అధ్యాయం, చివరి అధ్యాయం 10వ అధ్యాయం. రాజైన అహశ్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గుర్చియు అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నింటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్క పార్సీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహశ్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను.